హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో సక్సెస్ఫుల్గా ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్, అదేవిధంగా తెలంగాణ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది 2 జనవరి రోజు. సో ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ ఎగ్జాము అండ్ ఫిజిక్స్లో సో మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో స్టిల్ ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే సో వెంటనే మన యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నోమెట్రీ అలా మీకు యూనిట్ వైజ్గా సో 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఫస్ట్ యూనిట్ వైజ్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే సో ఈ యొక్క క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాం. సో లైక్ ఫిజిక్స్కి సంబంధించి టోటల్ సిలబస్ అంతా కూడా ఒక క్విజ్, మ్యాథమెటిక్స్ అంతా కలిపి ఒక సిలబస్గా కంప్లీట్ చేసుకొని ఒక క్విజ్, ఆ విధంగా క్విజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో గ్రాండ్ టెస్ట్లు మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం మీరు గ్రాండ్ టెస్ట్లు కనుక అటెంప్ట్ చేశారు అంటే, అందులో మీరు మంచి ర్యాంక్ వచ్చింది అంటే డెఫినెట్లీ మీకు టాప్ ర్యాంక్ అయితే గ్యారంటీ వస్తుంది ఈ సెట్లో అయితే. ఆ విధంగానే మనకైతే సో ఎవ్రీడే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ అయితే సో ఎగ్జామ్ అయితే లైవ్లోకి అయితే వచ్చేసింది. సో ప్రెసెంట్ ఇక్కడైతే చూసుకోవచ్చు అటామిక్ స్ట్రక్చర్ 27 క్వశ్చన్స్ ఉంటాయి, 27 మార్క్స్ ఉంటుంది అండ్ 27 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ని ఇంకా ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే జస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదవండి. ఓకేనా? అరే ఇది ఏముందిలే నార్మల్ టెస్ట్ సిరీసే కదా అనేసి నెగ్లెక్ట్ చేయకండి, చదవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సేమ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడానికే 5 to 10 మినిట్స్ టైం అనేది మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్లో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ టర్మ్స్ కండిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదే విధంగానే మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఎక్కడ? మీ యొక్క మెయిన్ ఎగ్జామ్లో. సో ఇక్కడ కెమిస్ట్రీ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ మీకు టోటల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఏమనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేసి ఒకటి ఉంటుంది, అటెంప్టెడ్ ఒకటి ఉంటుంది, అన్అటెంప్టెడ్ ఒకటి ఉంటుంది, నాట్ విజిటెడ్ ఒకటి ఉంటుంది, అటెంప్టెడ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేది ఒకటి ఉంటుంది. సో దీనిలోని మీరు బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేశా, బట్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టచ్చు. ఇన్ కేస్ నాకు ఇది కరెక్ట్ కాలేదు, నాకు కొంచెం డౌట్ ఉంది అన్నప్పుడు రివ్యూ అండ్ నెక్స్ట్ కొడతాను. అప్పుడు ఏమవుతుంది, ఇది అటెంప్టెడ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేసి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, సో టిక్ మార్క్ దగ్గర 1 అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ స్టార్ దగ్గర కూడా మనకు 1 అయితే ఉంది, ఎందుకంటే అది ఇంకా రివ్యూలోనే ఉంది కాబట్టి. సో డైరెక్ట్గా నేను ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టాను అనుకోండి, ఏమొస్తుంది, సో డైరెక్ట్గా ఈ యొక్క బ్లాక్ స్టార్ దగ్గరే 2 అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర కూడా చూడొచ్చు. సో టోటల్ 27 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్క్డ్ ఫర్ రివ్యూ ఉంది, లైక్ అటెంప్ట్ చేసి దీన్ని మళ్ళీ మనం చెక్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయడం వల్ల. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం చూపిస్తుందంటే ఈ టెస్ట్ ఇప్పుడే లైవ్లోకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు మన యొక్క రిజల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మనకు టోటల్గా ఎంత మన స్కోరు, మన ర్యాంక్ ఎంత. సో ఇప్పటిదాకా రాసిన వాళ్ళు 4 మెంబర్స్ రాశారు. ఓకేనా? వాళ్ళల్లో నా ర్యాంక్ వచ్చేసరికి 3rd ర్యాంక్ అనమాట. సో జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ ఈ యొక్క టెస్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పుడే మనకైతే 4 మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ మనకు సెక్షనల్ సమరీ అనేది చూపిస్తుంది. సో సెక్షన్ నేమ్ ఏంటి, కెమిస్ట్రీ, ఇందులో స్కోర్ ఎంత, కట్ ఆఫ్ స్కోర్ ఎంత, అటెంప్టెడ్ ఎన్ని, కరెక్ట్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఎన్ని, ఇంకా ఎన్ని అటెంప్ట్ చేయలేదు, టైం ఎంత తీసుకున్నాను. నేను జస్ట్ ఇది డెమో కోసం కాబట్టి ఫాస్ట్గా జస్ట్ కంప్లీట్ చేసేసాను. ఓకేనా? సో ఇలా మీ స్కోర్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, మీకు ఎంత పర్సంటేజ్, అండ్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని ఇన్కరెక్ట్ అయ్యాయి, ఎంత అక్యురసీ ఉంది, ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, అంత బాగానే ఉంది. దీని ప్రైస్ ఎంత, ఈ టెస్ట్ సిరీస్ రాయాలి అంటే ప్రైస్ ఎంత. సో ప్రైజ్ని పక్కన పెడితే నేనేం చెప్తున్నానంటే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా మెకానికల్ ఓపెన్ చేస్తే మెకానికల్ సంబంధించి ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్ యూనిట్ వైజ్గా ఎగ్జామ్స్, త్రిబుల్ ఓపెన్ చేస్తే టాపిక్ వైజ్ యూనిట్ వైజ్గా ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కేవలం 199 రూపీస్కి. ఓకేనా? ఎంతకి? 199. ఇక్కడ చూసుకోవచ్చు 199 రూపీస్కి మీరు దీన్ని పర్చేస్ అయితే చేయొచ్చు. ఎలా పర్చేస్ చేయాలి? జస్ట్ మీకు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకోలేని పరిస్థితిలో
మన వెబ్‌సైట్‌కి వచ్చైనా మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క యాప్‌ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్‌ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా బై నౌ మీద క్లిక్ చేసి ₹199 పేమెంట్ చేశారంటే అంటిల్ మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఇది లైవ్‌లోనే ఉంటుంది. ప్రతిరోజు మీరు ఒక్కొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది టోటల్ ప్రాసెస్. ఇదే విధంగా ఏపీ ఎబ్సెట్, అదేవిధంగా టీజీ ఎబ్సెట్, ఏపీ పాలిసెట్, టీజీ పాలిసెట్ కూడా సో ఫ్యూచర్‌లో అయితే యాడ్ అయితే అవ్వబోతున్నాయి. సో వాటికి సంబంధించి మీ బ్రదర్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా దీన్నైతే సజెస్ట్ చేయండి. చాలా మంచిగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో తెలంగాణ ఈసెట్‌లో మనకు ఈరోజు ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్‌గా కెమిస్ట్రీ ఓపెన్ చేస్తే కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ అయితే సో అవైలబుల్‌గా అయితే ఉంది. ఈ రెండిటిని మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వాస్ట్ సిలబస్ అనమాట తెలంగాణ ఈసెట్. సో దానికోసం నేను 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా తెలంగాణ ఈసెట్ వాళ్ళు ఉంటే మీరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏపీ ఈసెట్ వాళ్ళు ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? డోంట్ డిలే గైస్. ఇది టోటల్‌గా మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.